దిస్ ఇస్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ లక్స్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు నిన్నటి ఎపిసోడ్ లో చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్నట్టే మనం అనుకున్నాం కదా, నిన్ననే ఆ కంటెండర్ టాస్క్ ఒకటి, తర్వాత కిక్అవుట్ అని చెప్పుకున్నాం కదా. మనం చెప్పుకున్నట్టే జరిగింది. ఏంటంటే ఆ కిక్అవుట్ నుంచి ఒక టీం ని ఎలిమినేషన్ చేసేయచ్చు మనం. అంటే వాళ్ళు 4 టీంలుగా చేశారు కదా. అంటే ఒకటి బర్నీ టీం, తర్వాత కళ్యాణ్ టీం, తర్వాత సుమన్ టీం, తర్వాత ఇంకొక టీం చేశారు కదా 4. ఆ 4 టీంలకి వెళ్ళి ఒక టీం ని కిక్అవుట్ చేసేయచ్చు. కళ్యాణ్ ఏం చేశారంటే బర్నీ టీం ని ఎలిమినేట్ చేసేసారు. అంటే ఆ టీంలో ఉన్న వాళ్ళు ఇక ఆడలేరు ఆ గేమ్. అంటే మొత్తం కిక్అవుట్ చేసేసి ఆ గేమ్ నుంచి బయటకు తీసేశారు. అట్లా తర్వాత ఏం జరిగిందంటే నెక్స్ట్ గేమ్ తర్వాత మనం అనుకున్నాం కదా, అది నెట్ పైన బాల్స్ ఆడి ఆ నెట్ బాల్స్ చెప్పుకున్నాం కదా, నెట్ లో ఉన్న బాల్స్ ఇట్లా కొడితే వాళ్ళు చేసి అక్కడ బాస్కెట్లు వేయాలని. ఆ గేమ్ తర్వాత ఏంటంటే టైర్స్ పెట్టారు. అంటే టైర్లన్నీ ఇట్లా ఒక సైడ్ చేస్తే వాళ్ళు గెలిచినట్టు, లేదా వీళ్ళ సైడ్ చేస్తే వీళ్ళు గెలిచినట్టు వాళ్ళ కలర్ గల కోన్స్ ని పెట్టారు అటొకటి ఇటొకటి. అంటే ఎక్కువ శాతం టైర్లు ఎక్కువ ఎటు చూస్తే వాళ్ళే గెలిచినట్టు. అక్కడ కూడా సంచాలకుడే ఫైనల్ డెసిషన్ పెట్టారు. ఏమనంటే పవన్ ఎంచుకోవాలి 2 టీమ్స్ ని. అంటే 2 టీమ్స్ ని ఆయన ఎంచుకొని వాళ్ళు గెలిచిన టీంలకి మళ్ళీ ఇంకోటి పెట్టారు. అంటే మనం ఆడతాం కదా, అంటే గెలిచిన వాళ్ళు మీదికెళ్ళి ఇంకా సెమీస్ ఆడతారు, అట్లా సేమ్ అలాగే చేశారు. అయితే అందులో ఏమైందంటే ఫస్ట్ గేమ్ లో కళ్యాణ్ టీం నుంచి కళ్యాణ్ మరియు ఉమ్మి గారు వచ్చారు. తర్వాత బర్నీ టీం నుంచి శ్రీజ గారు, దివ్య గారు వచ్చారు. అంటే ఎక్కువ టైర్స్ ఎడి చేస్తే వాళ్ళకి ఇచ్చినట్టు కదా. ఇమాన్యుయల్ గారు తర్వాత కళ్యాణ్ గారు వాళ్ళకు స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి, బయాస్ కాబట్టి వాళ్ళు తొందరగా టైర్స్ అనేసి వాళ్ళే గెలిచారు ఆ గేమ్ కూడా. తర్వాత ఇంకోటి హరీష్ గారు ఉన్నారు కదా, హరీష్ గారికి ఇంకొకరికి గేమ్ పెడితే హరీష్ గారు గెలిచారు. అందరూ వాళ్ళే గెలిచారు. అయితే అందులో ఏమైందంటే గెలిచిన వాళ్ళకి పోటీ పెట్టారు. అంటే కళ్యాణ్ గారికి, హరీష్ గారికి ఇద్దరికి పోటీ పెట్టినప్పుడు ఏమైందంటే ఒక్కొక్కరే సింగల్ గానే ఆడాలి ఆ గేమ్. అయితే అందులో ఏం చేశారంటే కళ్యాణ్ గారేమో ఇమాన్యుయల్ ని సెలెక్ట్ చేశారు. తర్వాత హరీష్ గారేమో వాళ్ళ టీం పెట్టి సెలెక్ట్ చేశారు. తర్వాత ఏమైందంటే అక్కడ ఆ గేమ్ లో టైర్స్ 6 టైర్స్ ఏమో ఉన్నాయి. అయితే అందులో మినిమం 5 టైర్స్ అయినా వాళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళ టైర్స్ ఏం చేయాలంటే వాళ్ళ సైడ్ వేసుకోవాలి కదా. అయితే అందులో ఏమైందంటే ఫస్ట్ అంటే అది చాలా సేపు నడిచింది గేమ్. అందులో హరీష్ గారు కూడా చాలానే మంచిగా ఆడారు. అంటే ఈ గేమ్ లో చూసుకున్నైతే ఫిజికల్ గా కళ్యాణ్ ఇచ్చి పడేస్తున్నాడు గేమ్లు. తర్వాత హరీష్ గారు కూడా బాగానే ఆడారు. కానీ ఒకటి ఏమైందంటే బర్నీ టీం నుంచి బర్నీ గారు కాకుండా శ్రీజ గారిని, దివ్య గారిని పంపించారు. ఒకవేళ బర్నీ గారు వచ్చుంటే గేమ్ ఇంకా టర్న్ అయ్యేదేమో వేరే సైడ్. నాకు తెలిసి బర్నీ గారు కూడా కొద్దిగా గేమ్ పైన ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాం. ఎందుకంటే దివ్య గారు చెప్పారు కదా స్టార్టింగ్ లో వచ్చినప్పుడు, అంటే ఆయన నెంబర్ 1 లో ఉన్నారు. ఒకవేళ ఆయన ఇంకా అదే డ్రామాలో ఉన్నాడేమో అని అనుకుంటున్నాము. అయితే తర్వాత ఏమైందంటే అందులో కళ్యాణ్ గారు గెలిచారు. కళ్యాణ్ గారు గెలిచినప్పటికీ అందులో ఏమైందంటే కెప్టెన్సీ కంటెండర్ మీకు కావాలా, మీ టీమ్మేట్స్ కావాలా అంటే మీరే ఎంచుకోవాలని చెప్తారు టీం లీడర్ కు. అయితే అప్పుడు కళ్యాణ్ ఏమంటాడంటే ఆ ఇమ్మోని ఒప్పించి సరే నేనే తీసుకుంటా అని కళ్యాణ్ గారే తీసుకున్నారు. తర్వాత ఏమన్నారంటే ఇమ్ము గారు, ఒకవేళ ఫిజికల్ టాస్క్ వస్తే నువ్వు ఆడి గెలుస్తావు కాబట్టి నాకు ఈ ఛాన్స్ అంటే కళ్యాణ్ గారు అది కాదు, నాకు రాక ఛాన్స్ వచ్చింది, నేనే ఆడి గెలవాలి అని ఒప్పించి తీసుకున్నారు కెప్టెన్ కంటెండర్ టాస్క్. తర్వాత ఏం జరిగిందంటే అంటే పొద్దున ప్రోమో చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రోమోలో హిప్పో హంగ్రీ గేమ్ పెట్టారు. అయితే ఆ బాల్స్ ని ఇట్లా బయట నుంచి పడేసి బిగ్ బాస్ వాళ్ళ టీం వాళ్ళు ఆ బాల్స్ ని వీళ్ళు లోపల ఉన్న కంటెస్టెంట్స్ అన్ని పట్టుకొని ఆ హిప్పో నోట్లో పెట్టాలి. అంటే హిప్పో నోట్లో తోసేయాలి బాల్స్ ని. ఎవరైతే ఎక్కువగా తోస్తారో వాళ్ళే గెలిచినట్లని ప్రోమోలో ఉంది ఫస్ట్ ప్రోమోలో. తర్వాత సెకండ్ ప్రోమోలో ఏంటంటే ఏముందంటే ఆ గేమ్స్ ని వాళ్ళు తోసుకున్నారు కదా అటు ఇటు. అక్కడ కూడా ఏమైందంటే ఇమ్యూనిటీ అనేది వీళ్ళకి ఎక్కువ అయిపోయింది, కళ్యాణ్ గారికి, ఇమాన్యుయల్ గారికి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బాయ్స్ కాబట్టి స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి టీమ్స్ కొంచెం అటు ఇటు చేసేది. వాళ్ళు ఏమైందంటే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ అయిపోయి వాళ్ళు బాల్ తీసుకొని అందులో వేస్తున్నారు. తర్వాత చిన్న మిస్టేక్ ఏమైందంటే అందులో అందరూ పట్టుకొని లాగనీకి అంటే బిగ్ బాస్ ఏం చేశారంటే గొడవలు ఎక్కువ కావాలని ఆ బాస్ ని పట్టుకొని వాళ్ళని వేయచ్చు, లేదా ఇతరుని గుంజుకోవచ్చు, లేదా ఆపచ్చు అని పెట్టారు. అంటే ఎక్కువ మనం గొడవ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇగ్గుకున్నప్పుడు అక్కడ ఇటు ఇక్కడ జరుగుతుంది కదా, అట్లా దెబ్బలు తగిలి గొడవ ఎక్కువ అవుతుందని చూసుకుని వాళ్ళు కావాలనే అట్లా పెట్టారు రూల్. తర్వాత బజర్ కూడా వాళ్ళే చెప్తారు. అయితే ఏమైందంటే అందులో సుమన్ శెట్టి గారు ముందుంటారు, అందరు తోసుకుంటూ వస్తారు. తోసుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సీదా సుమన్ శెట్టి గారు హిప్పో నోట్లోకి వెళ్ళిపోతాడు. ఒకవేళ మీరు ప్రోమో చూడండి, సెకండ్ ప్రోమోలో ఇట్లా డబుల్ రివ్యూ చేసి ఇచ్చారు మళ్ళీ దానికి. అందులో కొద్దిగా స్లో మోషన్ పెట్టుకోవచ్చు. అయితే ఆయన ఏం చేశారంటే అందరు తోసుడికి ఆయన సీదా హిప్పో నోట్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఆయన అంటాడు నేను డైరెక్ట్ వెళ్ళిపోయినా అంటే అక్కడ చిన్న ఫజిల్ జరుగుతుంది. ఏంటంటే
అది శ్రీజ గారు ఇట్లా 25% ఇట్లా పెట్టిందంటే అప్పుడు ఇమాన్యుయల్ గారు బర్నీతో గొడవ దిగుతాడు. ఏంటంటే అక్కడ నుంచి దోసుకొచ్చినాం కదన్నా, అక్కడ నుంచి తెచ్చింది ఒకటి, తర్వాత ఇక్కడ చేతి పెడితే అయిపోద్దా అన్నట్టు ఉంది. ఆ తర్వాత ఏంటంటే ఈ రోజు ఎపిసోడ్ లో ఏమేమి ఉంటాయంటే ఆ గేమ్ గెలిచిన వారికి 2 ఉన్నాయి కదా, అందులో 2 సూపర్ కార్లు ఏమేమి ఉన్నాయంటే ఒకటి మటన్ ఉంది, తర్వాత ఒకటి లగ్జరీ ఫుడ్ 2 ఉన్నాయి. ఆ 2 కోసమే ఈ గేమ్స్. నేను నిన్న చెప్పే కదా టాస్కులు పెడితేనే బిగ్ బాస్ రేటింగ్ వచ్చేదని, అలాగే జరుగుతుంది చూడండి. ఈ టాస్కులు అయిన తర్వాత మళ్ళీ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెడతారు. ఈ వీక్ సాటర్డే కూడా నాగార్జున సార్ తో గట్టిగానే ఉండబోతుంది. ఇక్కడ నుంచి బిగ్ బాస్ ఇది హైలో ఉంటది. మీరు చూడండి, ఇంకా ఎక్కువ టాస్కులు పెడితేనే బిగ్ బాస్ అనేది పైకి వస్తుంది. అంటే వాళ్ళు గొడవల కారణాలు ఎక్కువైతేనే నామినేషన్స్ గానీ, తర్వాత ఆటలు గానీ, తర్వాత అంటే గొడవలు గానీ అట్లా. ఇమాన్యుయల్ గారు అన్నారు కదా బిగ్ బాస్ డాక్ సౌండ్ అనేది పడుకుందని, అప్పుడు డాక్ సౌండ్ వేశారు. అప్పుడు ఏమైందంటే ఎక్కువ లొల్లేతుందని ఏం చేశారు బిగ్ బాస్ అది కంటెంటే. అయితే ఇట్లా మనం ఆడతాం కదా, అంటే బాటిల్ని ఇట్లా రౌండ్ తిప్పితే ఎవరైతే వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ ఆడడం అని అలా జరిగితే కావాలనే తనుజ కోసం చేశారు. ఎలా అంటే ముందుగా తనుజ వైపు తెచ్చి మీకు ఫస్ట్ క్రష్ ఏదంటే ఆమె అంటది, ఏమంటారంటే నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు కళ్యాణ్ అని ఆయన పేరు కూడా కళ్యాణ్ అని చెప్పిస్తే అప్పుడు స్పెషల్ షాట్ వేశారు కళ్యాణ్ పైన. అంటే వాళ్ళ ట్రాక్ ని పెట్టాలి, వాళ్ళ ట్రాక్ ని లైన్ లో పెట్టాలన్నట్టుగా బిగ్ బాస్ కు ఉంది. తర్వాత ఇంకోసారి ఏమైందంటే మళ్ళీ తిప్పినప్పుడు మళ్ళీ కూడా తనుజాకి వస్తే వీళ్ళు ఏమంటారంటే రిమైనింగ్ మెంబర్స్ తనుజ గారు తర్వాత కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి డాన్స్ చేయాలని చెప్తారు. అది మొత్తం కంటెంట్ కోసమే. ఈ గేమ్స్ అనేది రియాలిటీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.